పాట చిన్న పాప, రాజన్నలో ఒక చిన్న పాప, ఆర్ఆర్ఆర్ కూడా ఇంచుమించు ఒక పాపతోటే మొదలవుతుంది. అందులో ఒక పాట విప్లవం లాగా మార్చేలాగా చేస్తుంది. ఈవెన్ ఇందులో కూడా ఒక పాటతోటే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక రెవల్యూషన్ క్రియేట్ అవుతుంది. విజేంద్ర ప్రసాద్ గారి ఆలోచన ఏంటి? దీని వెనకాల ఏమైనా ఉందా? అటు ఇటు సిమిలారిటీస్ లేకపోతే నిజంగా? మీకు ఇంకో పోలీసులు దొంగను పట్టుకోవాలనుకుంటే మోడస్ ఆపరండే అని ఒక మాట వాడతారండి. ఇంటి దొంగతనం చేసాడు అనుకోండి, ఎలా చేశాడు? ఇంట్లో ఎవరు లేనప్పుడు తాళం తీసాడా, కిటికీ తీసి లోపల దూకాడా, తలుపులు బద్దలు కొట్టాడా, ఒక్కడు వచ్చాడా? అంటే మనిషి మనసుకి ఒక ప్యాటర్న్ పడిపోతూ ఉంటారు మనసులో. అది ఎలాంటిదంటే తడిమట్టులో కారు కానీ లారీ వెళ్తే లోపలికి గాడి పడుతుంది రోడ్ అంతా కూడా. ఇంకేదటి వెళ్ళకపోతే అదల్లా ఫిక్స్ అయిపోద్దండి. మీరు కారు తీసుకెళ్తారు దాంట్లో పడిపోద్దంట. రచయిత ఆలోచనలు కూడా అలాంటి గాడులు అనమాట. ఎంత వద్దనుకున్నా ఆ గాడిలో పడిపోతూ ఉంటుందండి. ఆ భావాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మణిరత్న గారి సినిమాలు కానీ, విశ్వనాథ్ గారి సినిమాలు కానీ, ఇంకోటి సినిమా కానీ చూసారనుకోండి, అయ్యే క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. పేర్లు మారుతాయి తప్ప ఆ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి మీకండి. ఎందుకంటే వాడు తెలియకుండా ప్రీవియస్గా ఆలోచన చేసిన వాటిలో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు.